నేతన్న సేవా పథకం సొమ్ముల్లో చేతి వాటం చూపించారు చేనేత సహకార శాఖ సిబ్బంది. ముడుపులు ఇస్తే కానీ పథకానికి ఎంపిక చెయ్యబోము అని చెప్పారు. ఒక్కో లబ్ధిదారు నుంచి 3,000 నుంచి 6,000 రూపాయలు వసూలు చేశారు. ఒక్క కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోనే 30 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు రాష్ట్ర చేనేత కులాల సమైక్య ఆరోపించింది. ఈ అవినీతి వ్యవహారంపై చర్యలు తీసుకోవాలి అని కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ప్రతి మగ్గం ఉన్న చేనేత కార్మికుడి దగ్గర మినిమం 3,000 దగ్గర నుంచి 5,000, 6,000, 10,000 కూడా మరి ఏడీ ఆఫీస్ దగ్గర నుంచి ఒక డిఓ అక్కడ ప్రతి గ్రామంలో 2 గ్రామాల్లో ఒక ఏజెంట్ ని పెట్టుకొని డబ్బులు కలెక్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన పని అని మరి మీడియా ద్వారా తెలియజేస్తాను. తుని నియోజకవర్గంలోనే సుమారు 30 లక్షల 40 లక్షల వరకు అక్కడ అవకతవకలు జరిగినాయి అనే విషయం అయితే వసూలు చేశారు. ఏడీ ఆఫీస్ డిఓ స్వయంగా ఆయన పేరు గణేష్ గారు. ఏడీ అవ్వచ్చు, డిఓ అవ్వచ్చు, ఏడీ అవ్వచ్చు, శాఖాపరమైన చర్యలు అయితే ఇమ్మీడియట్ గా తీసుకోవాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. దీపావళి సొసైటీలో మా డిఓ గారు బుధవారం రావడం, వచ్చిన తర్వాత 2 మగ్గాలు చూశాడు. ఆయన చూసి అక్కడ ఒక ఏజెంట్ని పెట్టుకుని, అయ్యా మీరు మగ్గాన్ని 3,000 కలెక్ట్ చేయండి, చాలు మీరు ఎన్ని పేరు ఇస్తే పేరుకి డబ్బులు కొట్టేస్తామని చెప్పి చేయడం జరిగింది. మా గ్రామం నుంచి సుమారుగా 40 మంది మనిషి 3,000 చొప్పున ఇవ్వడం జరిగింది. అంటే మేము అడిగేది ఏం లేదు సార్, పక్కగా మగ్గం ఉండి నేతనేసే కార్మికుడు డబ్బులు దేనికి ఇవ్వాలని అడుగుతున్నామండి. ఇప్పుడు మగ్గం లేదనుకోండి ఇవ్వచ్చు, వాళ్ళకి ఏదో లాలోజీ ఉంటే, కానీ మగ్గం ఉన్న ప్రతి కార్మికుడు కూడా డబ్బులు తీసుకోవడం చాలా దురదృష్టకరం. చేనేత కార్మికుడు అంటే చాలా పేదవాడు, అలాంటి పేదవాడి దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడం చాలా బాధాకరం. దీని మీద ఏడీ గారు, కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి చేనేత కార్మికుడు డబ్బులు ఎవరి వాళ్ళకి ఇప్పించాలని కోరుతూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.